ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజనులు పుల్లేరు చీమలతో విభిన్న వంటకాలు చేస్తున్నారు. చీమలతో వంటలేంటి ఇదేందయ్యా అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం, మన్యం జిల్లాలోని సీతంపేట ప్రాంతంలో ప్రజలు చీమల్ని లొట్టలేసుకుంటూ తింటున్నారు. సీతంపేట, పాలకొండ ప్రాంతంలో చెట్ల ఆకులపై పుల్లేరు చీమలు గూడులు కడతాయి. ఈ చీమలు కుడితే భరించలేని మంట వస్తుంది. కానీ గిరిజనులు ఈ చీమల్ని పట్టుకొని వండుకొని తింటున్నారు. అంతేకాదు వీళ్ళకి చాలా రెసిపీలు కూడా వచ్చని చెప్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో గిరిజనులు పుల్లేరు చీమల్ని పట్టుకుంటారు. చెట్లపై ఉండే చీమల గుళ్ళని సేకరించి వాటికి మంట పెట్టి వాటిలో చీమల్ని, గుడ్లని వేరు చేస్తారంట. వాటితో పాటు 6 రకాల వంటల్ని చేస్తారంట. అయితే చీమలతో కూర, సాంబార్, పచ్చడి, సూప్, వేపుడు, పప్పు వంటివి వండుకొని తింటున్నారట. కొంతమంది మాత్రం చీమలని గుడ్లతో పాటు పచ్చిగానే తినేస్తుంటారు. ఈ చీమల్ని తినటం ఆరోగ్యానికి కూడా మంచిదని. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకి ఈ చీమల వంటల్ని ఇష్టంగా తింటారు. అందుకే మన్యం ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి.